వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది. అర్లీ మార్నింగ్ అన్నారు దాన్ని, 9 అవుతుంది. సో ఇలా హాలిడే కదా, సో మార్నింగ్ 9 అవుతుంది. సో జిమ్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ పొద్దుగాల లేవగానే, సో ఫస్ట్ పొద్దుగాల లేవగానే నేనైతే కాపర్ వాటర్ తీసుకుంటా. కాపర్ వాటర్తో పాటు గ్రీన్ టీ తీసుకుంటాను అనమాట. సో వాటర్ అయితే బాల్ అవుతుంది. సో చూస్తారు కదా మా ఇంట్లో కాపర్ బిందె చూస్తారు కదా, మొత్తం కాపర్ బిందెనే పట్టుకొచ్చినాము. కాపర్ బిందె పైన స్టీల్ ప్లేట్ ఉంది అనుకోరి, స్టీల్ ప్లేట్కి దానికి సంబంధం ఉండదు. మనకి కాపర్ బిందె ఇంపార్టెంట్, ఎందుకంటే కాపర్ ఛార్జ్ అయితే వాటర్ పొద్దుగాల కాపర్ వాటర్ తాగినాక చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాపర్ వాటర్లో. కాపర్ వాటర్ తాగేస్తా, సిప్ ఎంజాయ్ చేసుకుంటా. దెబ్బ తాగేసేద్దు, ఉన్నాయి లీటర్ అని చెప్పి దెబ్బ తాగొద్దు, సిప్ ఎంజాయ్ చేయాలా. ఫస్ట్ మార్నింగ్ లేవగానే గ్రీన్ టీ తాగుతా విత్ నిమ్మకాయ. బట్ గ్రీన్ టీ తాగి బోర్ కొట్టేసింది నాకు. సో అందుకే నేను ఆలోచిస్తుండే ఇంకా డిఫరెంట్గా ఏముంటుంది అని చెప్పి చూస్తుంటే మనకి మార్కెట్లో బ్లూ టీ అని చెప్పేసి వచ్చేసింది కదా. బ్లూ టీ ఎప్పటి నుంచో ఫేమస్, చూస్తే బ్లూ ఫ్లవర్స్ అనమాట. సో బ్లూ టీ అని చెప్పేసి ఇక తెప్పించుకున్నా, ఫ్లవర్స్ బేస్డ్ అనమాట ఇది. సో మొత్తం ఫ్యామిలీకి మొత్తం ఫస్ట్ అయితే నీళ్ళు మసులుతున్నాయి కదా, 3 ఫ్లవర్స్ వేసిన, 6 ఫ్లవర్స్ వేస్తా. మన ఫ్యామిలీలో 3-4 తాగొచ్చు. ఒక 6 ఫ్లవర్స్ వేసిన, వాటర్ అయితే కంప్లీట్గా బాయిల్ అయింది. ఫస్ట్ కంప్లీట్గా వాటర్ బాయిల్ అయిన తర్వాత అది వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. మళ్ళీ స్పూన్తో స్టీర్ చేసి మనం పోసేసుకోవాలా. సో మనం తెప్పించుకున్న ప్రోడక్ట్ వచ్చేసి నీలోరా ఆర్గానిక్స్ అంట. సో ఇది వచ్చేసి నేను ప్రోడక్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తామో, చెక్అవుట్ చేయరి. సో చూస్తారు కదా వాటర్ లోపల మనం ఫ్లవర్స్ వేసాం కదా, ఫ్లవర్స్ వేయగానే ఆటోమేటిక్గా మనకి బ్లూ కలర్లోకి మారిపోతాయి వాటర్. కాకపోతే ఒక 5 మినిట్స్ ఆగాల. సో బ్లూ టీ బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇది కంప్లీట్గా కెఫెన్ ఫ్రీ ఉంటుంది. అంటే కెఫిన్ అనేది ఏమి ఉండదు, 0 క్యాలరీస్ ఉంటాయి. వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఓవరాల్గా మనకి గట్ హెల్త్కి మంచిది, మన ఐస్కి మంచిది, మన స్కిన్కి, మన హెల్త్కి, మన హెయిర్కి, ఓవరాల్ బాడీకి చాలా మంచిది అని చెప్పేసి నేను విన్నా. యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మినరల్స్ కానీ ఎక్కువ ఉంటాయని చెప్పేసి విన్నా. సో చూద్దాం, మరి మనం కూడా ట్రై చేస్తున్నాము. సో టపాస్ బాలు చూస్తున్నాం, ఆ కలర్ చూస్తున్నాం ఎట్లా మారిపోయిందో మొత్తం. ఇగో ఫస్ట్ అయితే మన వంకాయ కలర్ ఉంటుంది బ్లూ కలర్, అదే కలర్కి అయిపోతుంది. సో మనం దీంట్లోకి నిమ్మకాయ యాడ్ చేసుకున్నాం అనుకో, సో దీంట్లోకి మనం నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ఏంటంటే పర్పుల్ కలర్ అయిపోతుంది, కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోతుంది బాయ్. సో ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండినాం అనుకోమా, సో నిమ్మకాయ పిండితే పర్పుల్ కలర్ అయిపోతుంది. చూస్తారా కానీ ఇప్పుడు ఏ కలర్ అవుతుంది కానీ కంప్లీట్గా నిమ్మకాయ పిండగానే చూస్తారా కంప్లీట్గా ఇట్లా పర్పుల్ కలర్గా మారిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట. చూస్తారు కదా, సో బ్లూ టీ కాస్త పర్పుల్ టీ అయిపోయింది మొత్తానికి. సో ఇవి నా కప్లకి అయితే పోసేసుకుంటామా. వాయమ్మో ఊరు నాయనో. కనయ్య తాగుతావా నువ్వు కూడా? ఆగరా, కనయ్య కూడా తాగుతాడంట. యాక్చువల్లీ టేస్ట్ ఉండదు ఇది. ఇగో తాగు. ఇగో ఇగో నేను తాగు. నువ్వు తాగు. బాగుందా? సో ఫ్రెండ్స్ ఇది అయితే టేస్ట్ అయితే ఉండదు మా, కంప్లీట్గా టేస్ట్ ఉండదు. సో 3 cheers round of applause for blue tea. నిమ్మకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకలాంటి సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది, బట్ యాక్చువల్లీ టేస్ట్ ఉండదు. మీకు ఒకవేళ టేస్ట్ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. సో రీసెంట్ టైమ్స్లో నేను తెప్పించుకున్న హనీ చూస్తారు కమ్మా. సో రీసెంట్ టైమ్స్లో నేను తెప్పించుకున్న హనీ వచ్చేసి అజ్వైన్ ఫ్లేవర్ అండ్ ఆల్సో జామున్ ఫ్లేవర్. సో దీని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కమెంట్లో మెన్షన్ చేస్తామా, చెక్అవుట్ చేయాలి మీరు ఒకవేళ కొనాలనుకుంటే. ఆర్గానిక్ హనీ కంప్లీట్గా చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. సో ఫ్రెండ్స్ పొద్దుగాల లేవగానే బ్లూ టీ తాగేసాను కదా, బ్లూ టీ తాగినాక బ్రష్ చేసుకున్నా, వీడియో ఎడిట్ చేసుకున్నా. దాని తర్వాత ఇమీడియట్గా నేనైతే అల్లం అయితే తీసుకుంటాం. చూస్తున్నా అల్లం ఇమ్యూనిటీ బూస్టర్. బెల్లం నవ్వలేసాను అల్లంని. మీరు ఇట్లా డైరెక్ట్ తినలేకపోతే హనీ తీసుకోండి, లేకపోతే ఖర్జూరు ఉంది, ఖర్జూరుతోనే తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నాకు అలవాటు నవ్వులేస్తా. అల్లం ఒకటి నవ్వులితే సరిపోదునా, అల్లంతో పాటు ఎల్లిపాయ ఖచ్చితంగా ఉంటుంది.
యాక్చువల్ ఎల్లిపాయలు చిన్నగా ఉంటే 2 తీసుకుంటా, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒకటి చాలు. వేడి ఎక్కువ అవుతుంది, ఫేస్ పైన వేడి ఎక్కువ అయిందండి, పింపుల్స్ వస్తున్నాయి కదా, కొంచెం తక్కువ చేయాలి. ఇవన్నీ హీట్ ఐటమ్స్ అనమాట, బట్ ఇమ్యూనిటీ బూస్టర్, మన మెటబాలిజం పెంచుతుంది, చాలా మంచిది. అండ్ ఇలాచి కూడా ఒక లవంగం పెద్దగా ఉంది అనుకో, లవంగం పెద్దగా ఉంటే ఒకటి చాలు, ఇలాచి పెద్దగా ఉంది కాబట్టి ఒకటి చాలు. సో ఇదన్నమాట. ఈ 3 ఇట్లా పక్కకు పెట్టేసిన, ఆ డైరెక్ట్ తినలేము, నాలుగే పలిగిపోతుంది. ఖర్జూరు ఉంది, ఆ ఖర్జూరులాగా తినేసాను మేము బెస్ట్. దీంట్లోకి పెట్టేసాను డైరెక్ట్. ఆల్రెడీ లోపల అల్లం నవలేస్తుంది చూస్తారా. ఇంకో ఖర్జూరు ఎక్స్ట్రా తీసుకోడా, కొంచెం మెల్లగా నవ్వలండి, ఆయన పనులు చూసిపోతాయి, దబాదబా నవ్వులు తీరంట. తపాస్ బాలు గారు చూస్తున్నాడు, బాలుదా ద బెస్ట్ ప్రీ వర్కౌట్, మన బాడీలో హార్మోన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది, చాలా యూస్ఫుల్ అనమాట ఇది. సో ఖచ్చితంగా మీరు ఇలా యాడ్ చేసుకోరు. జిమ్ వెళ్ళే వాళ్ళే కానీ కాకుండా మామూలు ఎవరైనా తీసుకోవచ్చు. సర్ది, దగ్గు, జ్వరం ఏది కూడా మనం అటాక్ చేయాలి అంత ఈజీగా. ఇమ్యూనిటీ బూస్టర్స్.